జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన మావయ్య చిరంజీవిని కలిసేందుకు బయలుదేరారు. అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అనేక మంది పరామర్శించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అల్లు అర్జున్ ఫ్యామిలీకి అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి సందర్భం చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ కలయికతో? సౌమ్య, కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. కుటుంబంతో కలిసి ఆయన లంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పడం ఒకటి. మరో అంశం, ఇటు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు అల్లు అర్జున్ అరెస్టు పైన విడుదలపైన మెగాస్టార్ కుటుంబ సభ్యులు కుటుంబ సన్నిహితులు కూడా ఎవరు దీనిపైన అరెస్టు పైన విడుదలపైన స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అల్లు కుటుంబానికి ఇటు మెగా కుటుంబానికి వివాదాలు విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పి అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ నివాసానికి చేరుకున్నారు. మెగాస్టార్ని కలిసి అరెస్టు జరిగిన పరిణామాలతో పాటుగా విడుదలకు సంబంధించినటువంటి న్యాయపరణ అంశాలను కూడా ఆయన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, అల్లు అర్జున్ సన్నిహితులు కూడా కొంతమంది ఇక్కడికి మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే ఈ వివాదాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా మెగాస్టార్ ఇంటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నో వివాదాలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి విభేదాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ అల్లు అర్జున్ ఇంటికి రావడం అనేది వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టినట్లుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అరెస్టు అయిన అనంతరం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న హైదరాబాద్ వచ్చారు. కానీ అల్లు అర్జున్ కలుస్తారని చెప్పి అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ కలవకుండానే ఆయన తిరిగి విజయవాడకు వెళ్ళిపోయారు. కానీ ఇటు ఆసక్తికర పరిణామాన్ని చెప్పుకోవచ్చు. మనం అల్లు అర్జున్ అరెస్టు అనంతరం విడుదల అయిన అనంతరం నిన్న మెగాస్టార్ సతీమణి సురేఖ వచ్చి అల్లు అర్జున్ని కలిసి వెళ్ళారు. కొంత భావోద్వేగానికి కూడా గురైన సంఘటన కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా మెగాస్టార్ ఇంటికి వచ్చారు. పలు కీలకమైనటువంటి విషయాలు కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కలయిక అనేది ఈరోజు కీలకంగా మారే కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కుటుంబాలకు మధ్య విభేదాలకు పులి స్టాప్ పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఈ కలయిక కోసమే అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇటు అల్లు కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు అరెస్టు పైన నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ రిమాండ్ తరలించడం, అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండడం, ఇవన్నీ పరిణామాలు ఇంత నాటకీయ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు దీనిపైన కామెంట్స్ చేయకపోవడం, అసలు స్పందించకపోవడం, సంఘీభావం తెలిపేందుకు నిన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అల్లు అర్జున్ స్నేహితులు కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి నిన్న సంఘీభావం తెలిపి అరెస్టుపై జరిగినటువంటి కొన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితిని మనం చూసాం. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు స్పందించకపోవడం, ఇటు మెగా కుటుంబంలోని అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితంగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేటువంటి రామ్ చరణ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్, నిహారికలు కూడా అరెస్టు పైన అల్లు అర్జున్ విడుదల పైన ఎలాంటి కామెంట్ చేయకపోవడం, వారిని కలవకపోవడం, కుటుంబాన్ని కలిసి మాట్లాడకపోవడం అనేది విభేదాలకు విమర్శలకు పెద్ద ఎత్తున మరోసారి తెరలేపిందని చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా తన భార్య స్నేహారెడ్డితో పాటుగా తన పిల్లలతో కలిసి కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి రావడం అనేది ఒక కీలక పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే అరెస్టు అయిన అనంతరం విడుదల అయిన అనంతరం కొన్ని నాటకీయ పరిణామాలు చోటుకున్న నేపథ్యంలో ఇటు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం, మెగా కుటుంబం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లేకపోవడంతో విమర్శలకు విభేదాలకు మరోసారి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ చర్చకు ఈరోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలవడం కీలక పరిణామం. మరికొద్ది సేపట్లో కూడా అల్లు అర్జున్ చిరు నివాసానికి చేరుకున్నారు. మెగాస్టార్ ఇంట్లో వాళ్ళ కుటుంబంతో కలిసి కొద్దిసేపు చర్చించిన అనంతరం వాళ్ళు కలిసి లంచ్ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని కీలక విషయాలను కూడా మెగాస్టార్ కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ చర్చించే అవకాశాలు కనిపిస్తాయి. ఈ చర్చ అనంతరం కూడా మరికొన్ని అంశాలు కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్య, సాగర్, చిరంజీవిని కలిసేందుకు వెళ్ళిన అల్లు అర్జున్ బయలుదేరారు. అలాగే చిరంజీవి ఇంటి వద్ద వాతావరణం ఏ విధంగా కనిపిస్తుంది? అంటే చిరంజీవి అభిమానులు కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ అక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా?
ఎస్ స్వామి, మనం చూడవచ్చు ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఫాలో అయ్యి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వద్ద చేరుకున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే. ఎందుకంటే ఎప్పటి నుంచో అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ అభిమానులే కాదు, ఇటు మెగాస్టార్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే